కడప జిల్లా పోరుమామిలలో వంక పోరంబోకు భూములు వాగు భూములు కబ్జా చేసిన వారిని అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించారు. తమ భూములను తమకు దక్కనీయకుండా ఆక్రమించేందుకు అధికార పార్టీ రాజకీయ నాయకులతో కలిసి రెవెన్యూ అధికారులు కుట్ర పన్నుతున్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ దళితులు అన్న వారి భూములు అన్న రెవెన్యూ అధికారులు తహసీల్దార్ మధురవాణి వివక్షత చూపిస్తూ మా భూములను భూస్వాములకు అప్పగించేందుకు పెద్ద కుట్ర చేస్తోందన్నారు. అయ్యూరుపల్లె సర్వే నెంబర్ 1బిలో ఉన్నటువంటి భూమి గత 40 సంవత్సరాలుగా సింగరాయపల్లికి చెందినటువంటి దళితులు, ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు ఈ భూమి సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ జీవనం సాగిస్తున్న ఈ భూమిని ఇప్పుడు ఒక నాయకుడు తన స్వార్థం కోసం ఈ భూమిని కబ్జా చేసుకొని ధనాపేక్ష కోసం అతని యొక్క స్వార్థం కోసం ఈ భూమిని కబ్జా చేయాలని ఈ విధంగా సదరు ఉన్నటువంటి భూమిని బుల్డోజర్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడైనా ఎంఆర్ఓ గారు అయ్యూరుపల్లె 1బిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1 భూమికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నటువంటి దళితులకు ఈ భూమి చెందే విధంగా న్యాయం చేయాలని అడుగుతున్నాము. అటు లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఈ భూమికి వచ్చేసి పేదలకు మేమే పంచిపెడతామని హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ భూమిని పేదలకే చెందాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అంటే పాత చెప్తామనుకో గతంలో 100 ఎకరాలు ఈ విధంగా చేసినారు. అప్పుడు ఆ రెండు ముక్కలు కూడా రావాలి కదా, మీకు దగ్గర బాగా తెలుస్తుంది.